దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఏమనంటే, నీకు కష్టం ఉందా, వేదన ఉందా, శ్రమ ఉందా, దేవుని సన్నిధి విడిచిపెట్టబాక. నీకు వస్తున్నటువంటి ఆటంకాలన్నీ నీ ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి వస్తున్నాయి, నీ అభివృద్ధిని దొంగిలించడానికి వస్తున్నాయి, నీ కుటుంబాన్ని సమాధానం లేకుండా చేయడానికి వస్తున్నాయి. నువ్వు దేవుని ప్రేమ నుండి దూరమైపోవటానికి అవి ప్రయత్నం చేస్తున్నాయి. నువ్వు ఇది గ్రహించలేక నీకే చిన్న సమస్య ఉన్నా ఈ పూట సంఘం వదిలేద్దాం, అదే సినిమాకి వెళ్ళే కార్యక్రమం ఉంటే జలుబు ఉన్నా వెళ్ళిపోతావు, జ్వరం ఉన్నా వెళ్ళిపోతావు, పెళ్ళికి వెళ్ళాలంటే ఎంత కష్టమైనా వెళ్ళిపోతావు, మందిరానికి రావాలంటే ఎన్ని సాకులు దొరుకుతాయి. అవునంటున్నాడు, ప్రభువు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడేవాడు. ఎప్పుడు చెప్తావు నువ్వు ఈ మాట? నీ క్రియలు చెప్పాలి కదా, నీ టైం చెప్పాలి కదా, నీ క్రమశిక్షణ చెప్పాలి కదా. ప్రభువు ప్రేమ నుండి నీవు విడిపింపబడలేదు అని నీ క్రియలు చెప్పాలి. నువ్వు నోటితో చెప్తే ప్రయోజనం లేదు. దేవుని వాక్యము మనతో ఏమి మాట్లాడుతుందో ఆ వాక్యానికి మనం ఎంత విలువిస్తున్నామో ఆ విలువను బట్టి దేవునికి నువ్వు విలువించినట్టు. నాకు విలువిస్తే ఎక్కువ, లేకపోతే లేదు, విషయం ఏముంది? నేను నా మాటలు కాదు కదా చెప్తుంది. నువ్వు నా మాట చదివావా, బైబిల్లో రాయబడినటువంటి మాట చదివావా? ఇది 2000 సంవత్సరాల క్రితము చెప్పబడిన మాట అయినా నీ జీవితానికి నూతనత్వాన్ని తీసుకొచ్చేది ఈ మాటే. నీ జీవితంలో నూతన కార్యము చేసేది ఈ మాటే. నిన్ను నూతన జన్మలోకి నడిపించేది ఈ మాటే. నూతన జీవములోనికి, యుగ యుగములు జీవించేటువంటి జీవితంలోనికి నడిపించేది ఈ మాటే. ఇది పాతదే అయి ఉండొచ్చు, కానీ ఈ మాటలో ఎప్పటికప్పుడు నీకు అవసరమైనటువంటి క్రొత్తదనాన్ని ఇచ్చేటువంటి నూతనమైనటువంటి ఆత్మ ప్రభావం ఇందులో ఉంది కనుకనే దేవుడు ఈ వాక్యాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుని ప్రేమ నుండి ఏమి వేరు చేస్తుందో ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో 5 గంటలకి లెగిసి అది నీకు కష్టమైన ప్రయాసపడి ప్రార్థన చేయటము ద్వారా ఆ ప్రయాస దేవుడు వ్యర్థము కాకుండా చూస్తాడు.